బీజేపీ చెత్త నా కొడుకులు ఇది ఇప్పుడు ప్రజల దగ్గర ట్యాక్సులు తీసుకుంటూ 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలో ఉండి 24 గంటలు ఏది గతంలో జీవించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఆలోచించండి. ఇవాళ పార్లమెంట్లో ఏం చర్చ జరుగుతుంది? వందే మాతరం గురించి ఒక పాట గురించి చర్చ జరుగుతుంది. దాని మీద చర్చ చేయడం వల్ల ఒక్కరి నోట్లకి ఒక బుక్క అదనంగా పోతుందా చెప్పండి? ఒక్కరికి ఉద్యోగం వస్తుందా చెప్పండి? దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఏ హామీలతోటి 2014లో నువ్వు అధికారంలోకి వచ్చినావు? 2014 కంటే ముందు ఏం చెప్పినావు? ఇవాళ ఏం చేస్తున్నావు? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అంటే ఈ బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణ తెల్లతోలు ఉన్నటువంటి ఈ విదేశం నుంచి ఈ దేశానికి వచ్చినటువంటి ఈ దేశ మూలవాసులను నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ శూద్రులు అని ఒక ముద్ర వేసి మహిళలతో సహా ఒక నీచంగా చూసి ఒక అనేక దురాచారాలు పెట్టి నరబలులు చేసి జంతు బలులు చేసి మూతికి ముంత కట్టి ముడ్డికి చీపురు కట్టి మహిళలని ఒక వాట వస్తువు లెక్క ట్రీట్ చేసి క్షూద్ర స్త్రీలని దేవదాసి లెక్క చేసి అనేకం చెత్తలు చేసి ఇవాళ ఏం చెప్తారా మీరు? ఇలా పార్లమెంట్ ఓపెనింగ్ కి ఆ రోజు 1950లో ఎవరుండే? రాజ్యాంగం రచించింది ఎవరుండే? ఇవాళ అందరూ ఎందుకు పనికిరాని సన్యాసులు, వారికి సమాజానికి పనికిరారు, వారి చెత్త శాతగాక ఒక మఠాన్ని కూర్చుండి అందరు కష్టపడి, ఒక రైతు కష్టపడితే, ఒక కార్మికుడు కష్టపడితే, ఒక కర్షకుడు కష్టపడితే వాళ్ళు కొనుక్కునే వస్తువుల మీద కట్టే ట్యాక్సులతోటి లేకపోతే వాళ్ళు దానం చేస్తే బతికేటువంటి చెత్తనా కొడుకులు ఏ పని చేయడానికి శాతగాని సన్నాసులతోటి ఇలా పార్లమెంట్ ఓపెనింగ్ చేయించిన చిన్నజీఆర్ గారు ఎందుకు వ్యవసాయం చేయడరా? తిరుపతి గుళ్ళే అంత బాపన్లంటారా? హిందువులు అందరు సమానం కదా. అంటే వాడు ఈ ప్రజలు చేసిన శూద్రుడు చేసిన దానం లెక్కలు కూడా దోసుకుంటారు. అరే మీరు మనుషులారా? ఎక్కడన్నా ఒక ఎథిక్స్ మోరల్స్ మాకు నేర్పిస్తాడు కర్మ సిద్ధాంతం. నీకు వర్తించదా కర్మ సిద్ధాంతం? అమ్మ బతుకున్న రోజులేమో అమ్మను వాడుకున్నాడు ఎలక్షన్స్ కోసం. ఆ తల్లిని కూడా నిలబెట్టిండు వాడు నోట్ల రద్దు చేసి. తల్లి చచ్చిపోయినాక అసలు నేను తల్లికే ముట్టలేదంటారు. వీళ్ళు మనుషులు. ఆ మోనికా శంకర అది దొరలు దొడ్డికి పోతుంటే వీళ్ళు చెంబు పట్టుకుని పోతారంట. ఈ మోనికా శంకర కులం వాళ్ళు వల్లాపి కులం ఏంద్రా అంటే దొర దగ్గర దొర కింద పని మనుషులు లెక్క ఉండి దొరకి పండుకో అంటే వండుకొని దొరకు ఉంపుడు గత్త లెక్క ఉండి దొడ్డికి పోతుంటే చెంబు పట్టుకొని పోతారంట వీళ్ళు వల్లాపి కులం. ఆ మోనికా శంకర పొద్దుగా లేస్తే ఎంతసేపు కాంగ్రెస్ వద్దన్నారు. వాడు ఎంత మంచిగా చేసినా ఇలా ఏ చిన్న ఊరికి పోయినా ఆడ బడి ఉందంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. ఆడ ఏ ఊరికన్నా బస్ వేసిండ్రంటే కాంగ్రెస్ వాడు వేసిండు. ఏ ఊరికన్నా కరెంట్ వచ్చిందంటే కాంగ్రెస్ వాడు వేసిండు. ఇలా దేశంలో ఉండే ఐఐటీలు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో ఎయిర్పోర్ట్లు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో ఉండే ఇండస్ట్రీస్ కాంగ్రెస్ వాడే కట్టిండు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంగ్రెస్ వాడే పెట్టిండు. ఇక్రిసాట్ కాంగ్రెస్ వాడే పెట్టిండు. ఏం చేయలేదు రా నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అందరినీ సంపివార దొబ్బుతా అయిపోతుండే. ఏం చేయలేదురా వాడు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిండు. మనకున్న రిసోర్సెస్ కి మనకున్న జనాభాకి వాడు బ్రిటిష్ వాడు దొంకపోయి ఆ యొక్క 200 సంవత్సరాలు మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసి నాశనం చేసిపోతే, తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేకపోతే ఆ యొక్క అమెరికా నుంచి గోధుమలు తెప్పించుకొని రష్యా నుంచి పాలపొడి తెప్పించుకొని అనేక రకంగా కష్టపడి అలా ఈ స్థాయికి చేస్తే అంటురోగాలను తీసేసి పోలియో మసూచి అన్ని తీసేసి అన్ని చేస్తే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారా? వాడు కట్టిన అమ్ముకుంటా వాడేం చేసినట్టు. బిఎస్ఎన్ఎల్ పెడితే కాంగ్రెస్ వాడు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయిరా? బిఎస్ఎన్ఎల్ మీద భూములు అమ్ముకుంటే పైసలు. వైజాగ్ సీలో ఓడిపెట్టినరా? అరే టీడీపీ లంచ కొడుకులారా, దోసుకదిన లంచ కొడుకులారా చెప్పండి రా. అరే చేసినోడు వాడు చేసిండు. వాడు ఎంత చేసినా వాడి మీద బురద తల్లిను. వాడు నీ బురదను తిప్పి కొట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఓకే, వీడు ఇంత ఓరుతుండే కదా, వీడు ఏమైనా మంచిగా చేస్తాడేమో అని 2014 కన్నా ముందు ఏం చెప్పిండి ఇలా ఇప్పుడు చెప్పలే. ఈ మంగళసూత్రం చెప్పలే, మొలతాడుకు దారం చెప్పలే, వాడు సుంతి చేయించుకున్నాడు చెప్పలే, ఇది చెప్పలే. 2014 ఏం చెప్పిండు? ఏది స్లిప్పర్ వేసుకుని విమానంలో తిప్పుతా అని చెప్పిండు. 100 స్మార్ట్ సిటీలు కట్టిస్తా అని చెప్పిండు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంట్లో కరెంటు బుగ్గ పెడతా అన్నాడు. దానికి నల్ల పెడతా అన్నాడు. ఎన్ని చెప్పిండు వాడు? 2014 కంటే ముందు కాంగ్రెస్ వాడు దోసుకున్న నల్లధనం తెచ్చేస్తే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. లక్షలు రాలే, పిచ్చలు రాలే. వచ్చినాయా? ఒక అకౌంట్లో 1 లక్ష వచ్చిందా? మరి 1 అకౌంట్లో వచ్చినాయి పైసలు.
అదాని 160 స్థానంలో ఉన్నాడు, ప్రపంచంలో 2వ స్థానానికి వస్తాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు అదాని? ఇన్ని దేశాలు తిరిగి మోడీలు వచ్చే లంచ కొడుకు. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చి మన దేశానికి యూజ్ అయ్యని చెప్పు. ఇవన్నీ ట్యాక్సీ డబ్బులతో తిరుగుతున్నాడు, 100 మందిని పెట్టుకొని పోయి. ట్రినిడాడ్కి ఎందుకు పోతాడు? ఆ దేశంలో ఏం పాడైంది? వాడు మనకిచ్చేది ఏమున్నదాడా? వాటితో ఏం డీల్ చేసుకుంటావు? అట్లా ఎన్ని దేశాలు తిరిగి పైసలతో తిరుగుతున్నాడు? రోజు 10 లక్షలు సూటేస్తాడు. ఎవరి పైసలు అట్లాంటి 10 వేస్తాడు. ఎవరి పైసలు అవి? ఈ లంచ కొడుకులు ఆర్ఎస్ఎస్ ప్రజలయా? పేదోడు చిన్న సబ్బు కొనుక్కున్న ట్యాక్స్ వేస్తున్నావు. కాంగ్రెస్ వాడు పైసలు ట్యాక్సులు తీసుకోలే పేదోని దగ్గర. డీజిల్ మీద వాడు 3 రూపాయలే తీసుకున్నాడు, పెట్రోల్ మీద 9 రూపాయలే తీసుకున్నాడు. అర్థమైందా? పాలు, పెరుగు, బట్టలు, మందులు, ఇట్లా కనీస అవసరాల మీద ట్యాక్సులు తీసుకోలేవాడు ఈ లంచ కొడుకు. కాంగ్రెస్ వాడు 0 తీసుకుంటే 5 చేసిండు, 5 ఉంటే 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 28 చేసిండు. పేద మధ్యతరగతులు సావగొట్టుకుంటా ఏం చేసిండ్రా చెప్పండి రా. అరే టీడీపీ చెప్పండి, మీకు అధికారం కావాలి. పిల్లనిచ్చిన మామని చంపుతాడు లంచ. పిల్లనిచ్చిన మామది సైకిల్ గుర్తు గుంజుకుంటాడు. మామ అకౌంట్ లో ఉన్న టీడీపీ మీద అకౌంట్ లో ఉన్న పైసలు దొబ్బుతాడు లంచ. డైరెక్ట్ వీని ముఖం చూసి, గడ్డం చూసి, బొల్లి బుల్లి చూసి ఎవడు ఓటేయడని తెలుసు వీనికి. లుచ్చలంబి కొడుకులు. ఇలా నీదే అధికారం ఉంది కదరా. ఏదిరా పోలవరం? ఎప్పుడైతుందిరా పోలవరం? కంప్లీట్ కాదు, అవుతుందా? అరే బొల్లి బాబు, ఎథిక్స్, మోరల్స్ మనిషి. బుల్లిబాబు సావడరా? బొల్లిబాబు సావడరా? సావడా? మోహన్ భగవత్ గారు సావడా? అద్వాని సావడా? ఈ మోడీలు ఇచ్చేలాంటి కూడా వాళ్ళ అమ్మ చచ్చినోడు వీడు సావడా? మరి ఏం చెప్తాడు? చచ్చిపోయాడు ఏం తీసుకోతాడు? ప్రజలందరిని ఇబ్బంది పెట్టి అందరి దగ్గర దోసుకొని వాని పేరు రాసుకుంటే ఏం చేసుకుంటాడు? అదాని సావడా? ఇదే అంబానీ గాని అయ్యా పక్షవాతం వచ్చి 60 ఏళ్ళకి చచ్చిండాడు. మరి ఇన్ని తెలిసి కూడా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటావు రా? పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, నీదో బతుకు ఏముంది? నీ లైఫ్ ఏం పాడైంది? ప్రజల సొమ్ముని నువ్వు నీ సొంతం కష్టపడ్డది కూడా కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిఎం కేర్ ఫండ్స్, రిలీఫ్ ఫండ్స్ పెడితే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పెట్టి అది ఆర్టీఐలకు రాకుండా చేస్తాడు. వాడు దోసుకుంటాడైతే ఆర్టీఐ చట్టం తెస్తాడు. ఎవడన్నా చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్లో ఏమవుతుందో నీకు చెప్తాడా? దోసుకుంటాడు. అయినా సరే నువ్వు వాని మీద బురద చల్లితే వాడు వద్దంటే నీకు అధికారం ఇస్తే నువ్వు దేని మీద చర్చ పెట్టాలి? నిరుద్యోగం మీద పెట్టు బోసుడికే, ప్రజలకు ఉపాధి మీద పెట్టు, స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టు, నీ అన్న 100 స్మార్ట్ సిటీల మీద పెట్టు. అరే శంకర జాతి, అరే మొలతాడు ప్రజా సమస్యలు లేవు. ఢిల్లీ ప్రతి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ. ఈ దేశం పోతావు, ఆ దేశం పోతావు, ఫోటోలు దిగుతావు. అరే నా దేశంలో గట్ల ఎందుకు చేసుకోరా? క్లీన్ అండ్ గ్రీన్ ఎందుకు చేయవురా? ఏడ భూమి కనబడ్డా? ఇప్పుడు హైదరాబాద్ లో మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఈ టీడీపీ లంచ కొడుకులు అందరు కలిసి ఏడ భూమి కనబడ్డ పార్కులు, చెరువులు అన్ని కబ్జా పెట్టి అలా హైదరాబాద్ ను సుందరమైనటువంటి బాగుల నగరం, పార్కుల నగరము, లేకుల నగరాన్ని సంకనాకిచ్చారు లంచ. హైదరాబాద్ లా ఐటీ నేను కట్టినా అని చెప్పుకునే చంద్రబాబు లుచ్చలండి కొడక ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కడతలేవురా? ఇది 2వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటది, ఫార్మా ఇండస్ట్రీ ఉంటది, అనేక డెవలప్మెంట్ ఉంటది. అంటే అక్కడ మంచిగా ఉందట హార్మోని. హార్మోని ఎవడు క్రియేట్ చేసిండ్రా? నువ్వు క్రియేట్ చేసినావు బోసిడికే. అట్లాంటిది మీకు లేవా? మంచిగా మంచి నదులు, గోదావరి నది ఉన్నది, కృష్ణా నది ఉన్నది, తుంగభద్ర నది ఉన్నది, పెన్నా నది ఉన్నది, సముద్ర తీరం ఉన్నది. ఎన్ని చేసుకోవచ్చురా? సముద్ర తీరం కోస్టల్ ఎంత పర్యాటక కేంద్రంగా చేసుకోవచ్చురా? మీకు ఇంటర్నేషనల్ గా వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. వైజాగ్ లో నావికా కేంద్రం ఉంది, గుట్టలు ఉన్నాయి. ఎంత ప్రకృతి పరంగా ఎంత మంచిగా ఉన్నది. చాతగాక మేము కష్టపడి చేసుకుంటుంటే ఓర్వకుండా మమ్మల్ని ఈడ కాసుక తింటావు. మళ్ళా పిల్లాన్ని చూసుకోలేండి, దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్న ఈ లంచ కొడుకులు. మళ్ళీ ఇలా వాడు మంచోడు, వానంత మంచి లీడర్ లేడంట. ఒక ఎథిక్స్, ఒక మోరల్స్, ఒక పద్ధతి, ఒక విలువ, ఒక వాల్యూస్, ఒక సిద్ధాంతం ఉండదారా? పిచ్చి లంచ. ఎంతసేపు అధికారం కావాలి, ఏదో ఎట్లనే కానీ మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు బే? మోసం చేసేది ఎన్నికలు ఎందుకు? ఆ ఎన్నికల ఖర్చు కూడా వేస్ట్ కదా. రాసుకో, నీ పేరు రాసుకో. ఎన్నికలు లేవు కదా రాజుల కాలంలో, బలం ఉన్నంతే రాజ్యం కదా. కాదు ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మోడీ లుచ్చనా కొడుకు అధికారంలో ఉన్నాడు. వీడు ఏం చేయాలి? వాడు ఏం చేసిండు, ఏం చేస్తున్నాడు, ప్రజల సొమ్ము ఏడిపోతున్నది, దేశ సంపద ఏడిపోతున్నది, గవి లెక్క చెప్పాలి కదరా బోసి.
కాలుష్యం ఎట్లా నివారణిస్తావు? నువ్వు అన్న స్మార్ట్ సిటీలో ఎప్పుడు కడుతున్నావు? మేక్ ఇన్ ఇండియాకి ఏమేం పెట్టించినావు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు? ఎంతమందికి లోన్లు ఇచ్చినావు? ఏమేం చేసినావు? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినావు? గివి కదరా డే టు డే ప్రజా సమస్యలు. అవును, వందే మాతర గీతాన్ని, జాతీయ గీతాన్ని, జనగణమని అది ఓడి కాదంటున్నాడు. కాంగ్రెస్ వాడు కాదంటుండా? అది ఇంకో ఎంఐఎం వాడు కాదంటుండా? కాదన్న దాని గురించి ఇంకా చర్చ ఎందుకుంటది? అడే ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దానికి సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చ పెడతాం. అది అందరు అంగీకరించింది, అది చట్టం చేసింది, అది భారత జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ అది పేరు ఏది పెట్టినా కానీ అది ఆల్రెడీ రాజ్యాంగం రాయబడ్డది. దాని గురించి చర్చ ఏముంటది? విభేదిస్తే చర్చ ఉంటుంది, సమస్యకు పరిష్కారానికి చర్చ ఉంటుంది. అది సమస్య లేనప్పుడు చర్చ ఎందుకు? అంతమంది 570 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమయాన్ని నువ్వు ప్రజా సమస్యల గురించి కేటాయిస్తావా? లేకపోతే పనికిరాని అది ఇప్పుడు ఆడే కాన్ఫ్లిక్ట్ లేదు, దాన్ని తీసేయమని వాడు అంటలేడు. అది వందే మాతర గీతాన్ని అన్ని పార్టీలైనా దేశంలోని అందరు ప్రజలైనా అంగీకరిస్తున్నారు. ఆ వందే మాతర గీతానికి బీజేపీ RSS సంబంధమే లేదు.